మరి పిల్లల పేరెంట్స్ మీ అందరికీ గుడ్ మార్నింగ్. మనం పోయిన సంవత్సరం కూడా పిల్లల్ని భౌతిక సెంటర్కి తీసుకురాలేకపోయినాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భౌతికంగా సెంటర్కి వచ్చే పరిస్థితి ఏమి అనిపించట్లేదు. అయితే మీ పిల్లలకి ఇప్పుడు మేము టెలి సర్వీస్ అందిస్తున్నాం. టెలి సర్వీస్ అంటే ఫోన్ చేసి మాట్లాడుతూ చెప్తున్నాం, మీకు కొన్ని వాయిస్ మెసేజ్ ఇస్తున్నాం. అయినా కూడా మీకు అంత అర్థం కాకపోవచ్చు మేము చెప్పే యాక్టివిటీస్. అందువల్ల మీకు ఈరోజు యాక్టివిటీ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ కోసం, పిల్లలకి కాన్సన్ట్రేషన్ పెంచడం కోసం ఒక యాక్టివిటీ చూపిస్తున్నాను మీకు. అది మీరు ఇంటి దగ్గర ఈజీగా చేసుకుంటారు. చూడండి, ఇలాంటిది ఒకటి థ్రెడ్ తీసుకోవాలి, దారం అంటే మనకు షూ లేస్ ఉంటుంది కదా, బూట్లది లేస్ తీసుకొని దానికి ఇలాంటి బీడ్స్ ఉంటాయి. వీటిని చూసారు కదా, ఈ పూసల్ని ఈ కుడి చేతితో దారం పట్టించి ఎడమ చేతితో పూసని పట్టించి ఈ హోల్లో ఇట్లా ఎక్కించి మళ్ళీ ఈ చేయి నుంచి ఇలా తీసుకోవడం. ఈ 3 ఏళ్ళతో పట్టుకునేటట్టు చూడాలి. నెమ్మదిగా ఎక్కిస్తుంటారు. అన్నీ ఎక్కించిన తర్వాత వీటిని రోజు ఒక 5 నిమిషాలు, అంతకంటే ఎక్కువ చేయలేదు మీ పిల్లలు కాబట్టి 5 నిమిషాలు రోజుకి 2 సార్లు, 3 వీలుంటే 3 సార్లు అట్లా చేయించండి. చేయించిన తర్వాత వీటిని మళ్ళీ వాళ్ళతోటే సొంతంగా చేయించండి, మీ హెల్ప్ తోటి చేయించండి. ఒకే రోజు మొత్తం చేయాలంటే వాళ్ళకి కూడా కష్టం ఉంటుంది కాబట్టి మీరు ఇలా చేయించండి. మీరు ఇలాంటి డ్రెస్ దొరకకపోతే చిన్నది జేవైర్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. కాకపోతే మీరు దగ్గర ఉండాలి. పిల్లలు ఏమైనా మళ్ళీ అక్కడ ఇక్కడ గుచ్చుకోవడం, కళ్ళల్లో గుచ్చుకోవడం అలా చేస్తుంటారు కాబట్టి మీరు ఎక్కించి ఇది మీరు తెచ్చుకుంటే 1/2 ఇంచు 1 ఇంచు పూసలు కూడా ఉంటాయి. ఇలా ఎక్కించుకోండి. ఇది ఉంది కదా, దీనికి మీరు ఈ వీడియో చూడగానే ఇలాంటి పూసలు మా దగ్గర లేవు కదా, మేము ఎట్లా ఎక్కించుకోవాలి, మేము ఎక్కడ తెచ్చుకోవాలి, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీ షాప్లోకి పోవాలనుకుంటే మా దగ్గర ఇవి ఈజీగా ఉంటాయి కదా. ఇవి అందరికి తెలిసినాయి కదా, షాప్కి వెళ్ళి ఇవి తీసుకొని మీ పిల్లలు చూడగానే వాళ్ళకి నోరు తినాలనిపిస్తుంది కాబట్టి కూర్చోబెట్టి ఇది చేస్తే మీకు ఇస్తా అని చెప్పేసి దీన్ని 2 భాగాలు చేసి ఇలా ఎక్కించుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కించేటప్పుడు కుడి చేతిలో దారం ఉండాలి, మనం ఎక్కించే వస్తువు ఎడమ చేతిలో ఉండాలి. ఇలా ఎక్కించుకోవచ్చు. మీకు అప్పుడు ఇంకా మీరు ఎక్కడికి పోయి ఏమో తెచ్చుకోవాలనేది కూడా ఉండకుండా ఉంటుంది. వాడికి కూడా చూడగానే తిరుగుద్ది అవుతుంది కాబట్టి ఇది చేస్తే నీకే ఇస్తా. మనం ఎట్లా ఇంట్లోనే కాబట్టి మనం కింద ఏం పెట్టకుండా క్లాత్ వేసుకొని మంచిది తినడానికి మళ్ళీ ఉండేటట్టు చేసుకోవాలి. ఇలా వేసుకొని ఎక్కిస్తుంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అవుతుంది. మీరు 1-2 సార్లు ఎక్కించి ఆయన నీకు రావట్లేదు, నువ్వు ఎక్కించినట్టే ఉందిలే అని మీరే ఏదో ఇట్లెక్కి అట్లెక్కి అని చెప్పకుండా వాడు చేసేదాకా ఓపికగా చూస్తూ ఉండాలి. ఇలా ఎక్కించినప్పుడు ఇట్లా మీ దగ్గర ఒకవేళ మీరు తెచ్చుకోవాలంటే ఇలాంటి పూసలు తెచ్చుకోవచ్చు. ఓకే.